భారత ప్రజాస్వామ్యంలో ఎవరు సూపర్? రాజ్యాంగంలో నిర్దేశించిన పరిధులు ఎవరు దాటుతున్నారు? ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకుంటున్నారా? జ్యుడిషియల్ యాక్టివిజమా? పార్లమెంట్ సూపర్ పవరా? కార్యనిర్వాహక శాఖ అన్నింటికన్నా పెద్దదా? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ మూడు వ్యవస్థల మధ్య కొంత రగడ ఉంది. జ్యుడిషియల్ రివ్యూ అనే అస్త్రాన్ని సుప్రీంకోర్టు ప్రయోగిస్తున్న ప్రతిసారి శాసన కార్యనిర్వాహక వ్యవస్థల నుంచి ప్రశ్నలు తప్పడం లేదు. తాజాగా గవర్నర్లతో పాటు రాష్ట్రపతికి పరిధులు విధించడం, అలాగే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేసిన ఓపెన్ కామెంట్స్ పెను సంచలనంగా మారాయి. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రపతి ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలో సుప్రీంకోర్టు చెప్పడం సరికాదన్నారు. గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యసభ 6వ బ్యాచ్ ఇంటర్న్ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం తగదన్నారు. ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపరిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదని అన్నారు. శాసనాలు చేయగలిగే జడ్జిలు సూపర్ పార్లమెంటులా వ్యవహరించినా తప్పేమీ లేదన్నారు. ఎందుకంటే వారికి దేశ చట్టాలు వర్తించవు కదా అని మండిపడ్డారు. According to you, Parliament is Lok Sabha, Rajya Sabha. No. Parliament, the first part is the President. Second and third are Lok Sabha and Rajya Sabha. There is a directive to the President by a recent judgment. Where are we heading? What is happening in the country? We have to be extremely sensitive. It is not a question of someone filing a review or not. We never bargained for democracy for this day. President being called upon to decide in a time-bound manner. And if not, becomes law. Judges who will legislate, who will perform executive functions, who will act as super parliament, and absolutely have no accountability because law of the land does not apply to them. Let me tell you, boys and girls, every parliamentarian, and why parliamentarian? Every candidate in any election to assembly or parliament is required to declare assets. They don't do it. Article 142 has become a nuclear missile against democratic forces. Available to judiciary 24/7. Boys and girls, why I am talking to you? You are the future. You are the stakeholders. I am not addressing only you. Article 142 has become a nuclear missile against democratic forces. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కామెంట్స్ మనం చూసాం. దీనికి సంబంధించిన స్పెషల్ డిబేట్ మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ అందిస్తారు. రైట్ శ్రీకాంత్. ఆశా, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సో సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో తమిళనాడుకు సంబంధించినటువంటి 10 బిల్లుల్ని గవర్నర్ పెండింగ్ లో ఉంచితే ఆ బిల్లుల్ని రాష్ట్రపతి వద్దకు పంపితే అక్కడ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి క్రమంలో రాష్ట్రపతికే సుప్రీంకోర్టు గైడ్ లైన్ చేసినటువంటి పరిస్థితి. సో 3 నెలలకు మించి బిల్స్ ఏమీ కూడా ఆపడానికి వీల్లేదు. 3 నెలల తర్వాత ఖచ్చితంగా రాష్ట్రాలకు సమాధానం చెప్పాలి, రాష్ట్రాలకు లేఖ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేయాలి, లేదంటే ఆమోదించాల్సినటువంటి పరిస్థితి. ఈ రెండు కాకుండా ఇనాక్షన్ మోడ్ లో ఉంటున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఏకంగా రాష్ట్రపతికే సూచనలు చేయడం జరిగింది. 1 నెలకు మించి ఎక్కువ రోజులు పెండింగ్ లో పెట్టకూడదంటూ కూడా సుప్రీంకోర్టు రాష్ట్రపతికి డైరెక్షన్స్ ఇచ్చింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏకంగా రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కామెంట్ చేసిందంటే, రాష్ట్రపతి పైనే కామెంట్ చేసి రాష్ట్రపతికే గైడ్ లైన్ చేస్తుందంటే, సో వ్యవస్థ పైన ఇప్పుడు న్యాయ వ్యవస్థకు వర్సెస్ రాష్ట్రపతి వ్యవస్థకు మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థల మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టుకు అంత అధికారం ఉందా? రాష్ట్రపతికి గైడ్ చేసేటువంటి డైరెక్షన్ చేసేటువంటి అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయా అన్నటువంటి ప్రశ్నలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపైన ఎవరు ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. బట్ ఫస్ట్ టైం ధన్ఖడ్, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ దీనిపైన మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని చెప్పేసి ఏ రోజు కూడా అనుకోలేదు. అంటే సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్ గా వ్యవహరిస్తూ ఏకంగా రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేయడం,
ఇది సరైంది కాదు అంటూ ఆయన ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ కామెంట్ చేయడం జరిగింది సభాముఖంగా. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యాయ వ్యవస్థకు చట్టాలు వర్తించాయా, న్యాయ వ్యవస్థ అతీతమా, మొన్న జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయి కదా, ఎందుకు దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ కూడా ఇంకొక సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. సో రాష్ట్రపతికి చేసినటువంటి ఆదేశాలపైన అటు ఇప్పటివరకు ఎవరు రెస్పాండ్ కాలేదు. మొట్టమొదటిసారి ధన్కర్ దీనిపైన రెస్పాండ్ కావడం జరిగింది. సుప్రీంకోర్టుకు అర్హత లేదు, అధికారం లేదు అంటూ కూడా కుండబద్దలు కొట్టి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ప్లీనరీ అధికారాలు ఈ నిత్యం ప్రజాస్వామ్య వ్యవస్థలపైన ఏదైతే ఉందో ప్రయోగించడానికి సో ఒక న్యూక్లియర్ మిసైల్ లాగా మారినాయంటూ కూడా ఆయన ఇంకొక కామెంట్ చేయడం జరిగింది. బట్ చాలా విషయాల్లో అయితే గవర్నర్లు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి, ఈవెన్ తమిళిసై సౌందరరాజన్ ఉన్నప్పుడు కూడా ఆమె కొన్ని ఫైల్స్ ని అట్లాగే పెండింగ్ లో పెట్టారు. వాటిని ఒక సైడు శాసనసభ దాన్ని ఆమోదించి గవర్నర్ దగ్గరికి పంపించారంటే ఖచ్చితంగా మళ్ళీ దానికి ఏదో ఒక రియాక్షన్ ఉండాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందా, లేదంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందా, సో దానివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి, దేశానికి రాష్ట్రానికి ఏమైనా నష్టం జరుగుతుందా, అందుకే ఏమైనా దాన్ని ఆపేటువంటి పరిస్థితి ఉంటుంది. లేని పక్షంలో అది రాష్ట్రపతికి టేబుల్ కూడా పంపిస్తారు. సో అక్కడ కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఏమీ చేయకుండా అట్లా పెండింగ్ లో ఉండేసరికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఈవెన్ తమిళనాడు విషయంలో కూడా గవర్నర్ కు సంబంధం లేకుండా ఏకంగా సుప్రీంకోర్టే చట్టాలు చేసినటువంటి పరిస్థితి, ఆ బిల్లుల్ని పాస్ చేయడం జరిగింది. సో ఇంత చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి గవర్నర్ల వ్యవస్థ పైన, అట్ ది సేమ్ టైం ఇప్పుడు రాష్ట్రపతికి వచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా చర్చ అయితే తీవ్రంగా నడుస్తోంది. రైట్, ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు బండ రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్. రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్. యా రామ్మోహన్ రావు గారు, సో ఏకంగా అంటే ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని చెప్పేసి ఏ రోజు ఊహించుకోలేదు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంటరీగా వ్యవహరిస్తుంది. ఏకంగా రాష్ట్రపతికే డైరెక్షన్ చేసేటువంటి పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదు. ఇది సరైనది కాదు, సుప్రీంకోర్టుకు అర్హత లేదు, అధికారాలు లేవు అంటూ ఉపరాష్ట్రపతి చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూడాలి రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. న్యాయవాదిగా ఈ మూడు వ్యవస్థల గురించి ఒక నిమిషం వివరిస్తాను. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతమైన మూడు వ్యవస్థలు, చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, అట్లాగే జ్యుడిషియరీ, కోర్టులు, ఈ మూడు ఉన్నాయి. దేని అధికారం దాందే. ఒకరి అధికారంలోకి ఒకరు జోక్యం చేసుకోవద్దు. ఎందుకంటే కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగానే రాష్ట్రపతి, గవర్నర్లు కార్యనిర్వాహక వ్యవస్థ కిందకి వస్తారు. చూడండి, మీరు ఏమైనా బిల్లు పాస్ అయితే చట్టం కావాలంటే ఎవరు సంతకాలు పెట్టాలి? అధ్యక్షుడిగా పార్లమెంట్ చేసిన బిల్లులేమో రాష్ట్రపతి పెట్టాలి. అట్లాగే కొన్ని బిల్లులు దేశవ్యాప్తంగా గవర్నర్లు పంపిన బిల్లులు కూడా ఆమోదించేది రాష్ట్రపతి. కనుక గవర్నరు, రాష్ట్రపతి ఇద్దరు రాజ్యాంగ వ్యవస్థకి అధిపతులు. వీళ్ళందరూ భారతదేశానికి రాష్ట్రాలకు గవర్నర్లు, కేంద్రానికి వీళ్ళు. దానిలో ఎలాంటి సందేహం లేదు. 145 ఆర్టికల్ అదే చెప్తుంది. కానీ 142 ఆర్టికల్ ఏం చెప్తుందంటే జుడిషియరీకి చట్టసభలకు ఉన్న దానిలో రాజ్యాంగ సమీక్షకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే రాజ్యాంగ సమీక్ష అంటే రాష్ట్రపతి సంతకం పెట్టిన ఒక చట్టాన్ని కూడా అవసరమైతే సుప్రీంకోర్టు తిరస్కరించవచ్చు. చట్టం అయిన తర్వాత న్యాయ సమీక్షకు లోబడి ఉందా లేదా అనే దాన్ని చూసి దాన్ని రద్దు చేయొచ్చు. అంటే రాష్ట్రపతి మన సంతకం పెట్టింది కదా, మేము రద్దు చేయడానికి వీల్లేదంటే లేదు. రాజ్యాంగ సమీక్షకు లోబడే ఉండాలి, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే ఉండాలి. కనుక ఈ అధికారం దీనికి ఉన్నది. అంటే ఎవరి అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. దీనిలో ఎవరి అధికారంలో ఎవరు జోక్యం చేసుకుంటున్నారంటే రెండే అంటున్నారు, స్పష్టంగా చెప్తున్నారు. ధన్కడ్ గారితో పూర్తిగా ఏకీపిస్తున్నారు. ధన్కడ్ గారు ఏం మాట్లాడినో అవన్నీ రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నది, ఇది తప్పు అన్నారు, దానికి ఏకీపిస్తున్నారు. కానీ ఆయన వైపు కూడా వేలు చూపెడుతుంటారు కదా, ఉన్నది కదా. ధన్కడ్ గాక మనకు ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి మనకు వెంకయ్య నాయుడు గారు, ఆయనకు విలువ ఉన్నది, ఆ మాటకు విలువ ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా దాన్ని దాటి పోలే. ఉపరాష్ట్రపతికి కానీ లేకుంటే గవర్నర్ చేయలేదని కానీ ఆయన ఎప్పుడు పోలే. నేనేమంటా అంటే ధన్కడ్ వైపే ఇప్పుడు వేలు చూపెట్టబడుతుంది కదా. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఉన్నప్పుడు 30 తిప్పలు పెట్టిండు కదా మమతా బెనర్జీని, చూసాం కదా. ఇప్పుడు ఇంతకుముందు ప్రస్తావించారు శ్రీకాంత్ గారు. ఇప్పుడు మనకు తమిళసై తెలంగాణలో, రవి అయితే పూర్తిగా బరి తెగించి మనకు తమిళనాడులో, అటుపక్క ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, అటు పక్కన కేరళలో. మీరు ఏ రాష్ట్రం తక్కువ చెప్పండి? అన్ని రాష్ట్రాల్లో దాదాపు ప్రతిపక్షం ఏ పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ గవర్నర్లు వరకని చెప్పిన సైంధవ్ లాగా తయారైన ప్రతిదానికి అడ్డం పడ్డారు కదా. మరి దాన్ని గవర్నర్ ఇప్పుడు అంటున్న ధన్కడ్తో పూర్తిగా ఏకీభవిస్తూనే ఆయన పశ్చిమ బెంగాల్లో చేసిన పని ఏమిటి అంటున్నాను. అంటే దాన్ని సమర్థించుకోవడానికి కానీ ఆయన విమర్శల పూర్తి సాహిత్యత ఉంది. ఒకటేందంటున్నానంటే భయం ఉంది, మనకు న్యాయ వ్యవస్థ పట్ల భయం తప్ప భక్తి లేదు అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. న్యాయ వ్యవస్థ కూడా జవాబుదారీగా తరం కావాలి కదా. ఒక మాట చెప్తాం, మేము 20 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ ఒకటి రావాలి, న్యాయమూర్తులు తమను తామే నియమించుకునే కొలీజియం పద్ధతి పోవాలని మేము ప్రత్యేకంగా పుస్తకం ప్రచురించి అందరు పార్లమెంట్ సభ్యులకు ఇచ్చి వచ్చినాం.
దాని ప్రకారమే మోడీ గారు వచ్చిన తర్వాత ఒక మంచి చట్టం చేసిండు. న్యాయమూర్తుల నియామకానికి ఒక జ్యుడిషియరీ అపాయింటెడ్ కమిషన్ ఉంటుంది. అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు, ఇంకో న్యాయమూర్తి ఉంటాడు, మన ప్రధానమంత్రి ఉంటాడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. ఇట్లా పెడితే దాన్ని ఏకపక్షంగా కొట్టేసింది దుర్మార్గంగా ఇదే సుప్రీంకోర్టు. అంటే దీన్ని ఒక రకంగా పోల్చొచ్చు శ్రీకాంత్ గారు. తమ కాళ్ళకు తామే మొక్కుకొని దీర్ఘాయుష్మాన్ భావ అన్నట్టు జరుగుతుంది. అదే అంటే న్యాయ వ్యవస్థకు జవాబుదారితనం ఉండొద్దా? నేను స్పష్టంగా చెప్తాను, న్యాయ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి, వాళ్ళకి జవాబుదారితనం లేదు. ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పార్లమెంట్ కాపాడుతుంది. గతంలో కేజీ బాలకృష్ణ. సార్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ధన్కర్ ఉపరాష్ట్రపతి మాటల్లో ఇంకో క్వశ్చన్ కూడా కనిపిస్తోంది. ఇది శాసన కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సినటువంటి పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏంటి, న్యాయ వ్యవస్థ ఎందుకు చేస్తోంది, సో వీటికి ఇంత పవర్ ఎక్కడితే, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం జరుగుతుంది దేశంలో అన్నటువంటి ప్రశ్న. అంటే ఇప్పుడు వ్యవస్థల పైన న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుంది కదా, శాసన వ్యవస్థ చేయాల్సినటువంటి పనుల్లో న్యాయ వ్యవస్థ వస్తుంది. అంటే ఇది ప్రభుత్వాల్లో అంటే ఇది ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎట్లా ఉంటున్నాయి, సో అసలు దేశంలో ఇట్లాంటి పరిపాలన నడుస్తోంది. అధికార పార్టీ ఒకటి ఉంటే ప్రతిపక్షం ఒక దగ్గర అధికారంలో ఉంటే, సో అంటే ఈ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కదా. జ్యుడిషియరీ యాక్టివిజం అంటారు దీన్ని. జ్యుడిషియరీ యాక్టివిజం ఎందుకు వస్తుంది? మీరు విఫలమైంది కనుకనే కదా. గవర్నర్ ఇట్లా ప్రవర్తించకపోతే సుప్రీంకోర్టు ఆ మాట చెప్పదు కదా. ఏమంటారు, ఉభయ ఇప్పుడు ఇద్దరు చేస్తున్నారు తప్ప అంటున్నాడు. ఇప్పుడు జోక్యం చేసుకోవద్దు, కరెక్ట్. ధన్కడ్ గారితో పూర్తిగా ఆయన చెప్పిన అభిప్రాయాలు పూర్తిగా ఏకీభవిస్తూనే ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా చేసిన పని ఏమిటి అంటున్నాడు. అంటే వ్యక్తిగతం కాదు, ఆయన గవర్నర్ వ్యవస్థను అంటున్నాడు. ఆ వ్యవస్థ దుర్వినియోగమైనా కాలేదా? అంటే గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందా కాదా? అందుకని ఎన్టీ రామారావు గారు కేంద్రం మిథ్య అన్నది అందుకే. యాక్చువల్ గా మన రాజ్యాంగం శ్రీకాంత్ గారు, మన రాజ్యాంగం ఏంటంటే మన యూనిటరీ అండ్ ఫెడరల్ రెండు ఉన్నాయి, రెండు లక్షలు ఉన్నాయి. అమెరికా లాగా పూర్తిగా ఫెడరల్ రాజ్యాంగం కాదు, బ్రిటన్ లో కొన్ని దేశాలలాగా పూర్తిగా యూనిటరీ మన యూనిటరీ రాజ్యాంగం, యూనిటరీ ఫెడరల్ రెండు కదా. కనుక ఏంటంటే ఎవరి అధికారాలు వాళ్ళు జోక్యం చేసుకోవద్దు, కరెక్ట్, మంచిదే. కానీ మీరు చేస్తున్న కార్యనిర్వాహక వ్యవస్థ విఫలమైనప్పుడే కదా వీళ్ళు జోక్యం చేసుకుంటుంది. అందుకని ఇక్కడ సున్నితమైన ఒక వ్యవస్థ ఫెయిల్ అవుతున్నప్పుడే కదా కోర్టు దాకా ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ వ్యవస్థ ఇందులో ఇంకో క్వశ్చన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒక వ్యవస్థ ఫెయిల్ అవుతుందంటే ఇది పూర్తిగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి చట్టాలను చేస్తున్నటువంటి క్రమంలో అసలు భారత ప్రభుత్వ వ్యవస్థ ఫెయిల్ అవుతుందా, రాష్ట్రపతినే గైడ్ చేసేటువంటి పరిస్థితుల్లోకి సుప్రీంకోర్టు వెళ్తుందా, ఏం జరుగుతుంది దేశంలో, ఎట్లాంటి పరిపాలన నడుస్తుందన్న ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా నేనేమంటానంటే, ఇప్పుడు ఒక మాట, బిల్లులు ఆపుకోవడానికి ఇప్పుడు రాష్ట్రపతికి విస్తృత అధికారులు, రాష్ట్రపతి గవర్నర్ విస్తృత అధికారులు ఉన్నాయి. కానీ అధికారులకు కత్తెర కూడా ఉన్నాయి. ఒక మాట చెప్తాను, ఒక బిల్లు పార్లమెంట్ నుంచి పోతే రాష్ట్రపతి ఒక్కసారి తిప్పి పంపగలుగుతారు, రెండోసారి తిప్పి పంపడానికి వీల్లేదు, రెండోసారి ఆమోదించాల్సిందే. అదే న్యాయ సమీక్షకు పోతే రేపు పొద్దున కోర్టులు చూసుకుంటాయి అంతే. కనుక ఆ అధికారానికి కత్తెర ఉందా లేదా? రాష్ట్రపతి మొదటిసారి తిప్పి పంపి రెండోసారికి అయితే లేదు కదా. అట్లా గవర్నర్ కూడా అంతే, మొదటిసారి తిప్పి పంపవచ్చు. అయితే టైం లిమిట్ పెట్టకపోవడం లేదు స్పీకర్ల అధికారం, దీంతో స్పీకర్లది కూడా వస్తుంది రేపు పొద్దున. కనుక ధన్కడ్ గారితో అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే ఈ ధన్కడ్ వ్యక్తం చేసిన జ్యుడిషియరీ యాక్టివిజం ఏం సంగతి, మన జస్టిస్ యశ్వంత్ వర్మ సంగతి ఏంటిది ఆలోచించాలి కదా. మామూలు జడ్జిమెంట్ లో దొంగలు పడితేనేమో పోలీస్ కేసు పెడతారు, జడ్జే దొంగ అయితే పోలీస్ కేసు పెట్టరా? ఈ పాయింట్ కూడా ఆయన తీయడం జరిగింది. ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను. రామోహన్ రావు గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ. కట్ట కార్తిక్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు, అట్లాగే శ్యామ్ సుందర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా కట్ట కార్తిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అంటే శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సినటువంటి పనుల్లో న్యాయ వ్యవస్థ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, న్యాయ వ్యవస్థ చట్టాలను చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఎవరి పని వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల ప్లేసుల్లో గవర్నర్ల విషయంలో సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, రాష్ట్రపతికి ఇచ్చినటువంటి డైరెక్షన్స్, అసలు సుప్రీంకోర్టుకు అంత అర్హత ఉందా, సుప్రీంకోర్టుకు అధికారాలు ఎక్కడి, రాష్ట్రపతిని డైరెక్షన్ చేసేటువంటి రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చేటువంటి ఆ పవర్స్ సుప్రీంకోర్టుకి ఎక్కడే అన్నటువంటి ప్రశ్న ధన్కడ్ మాటల్లో నేను రాజ్యసభలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆయన చేయడం జరిగింది. సో ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అన్నటువంటి ప్రశ్న ఒకటి. అసలు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసేటువంటి అధికారాలు ఉన్నాయా? కార్తిక్ గారు. ఎస్, 3 వ్యవస్థలు, శాసనశాఖ, న్యాయశాఖ, కార్యనిర్వహణ శాఖ. ఈ వ్యవస్థల్లో ఏ వ్యవస్థ గొప్పది అన్న కాడ ఎప్పటి నుంచో చాలా పెద్ద డిస్కషన్ ఉంది. ఇవాళ రాష్ట్రపతి పవర్స్ మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వటం ఫలితంగా, కామెంట్ చేయటం ఫలితంగా ఇది వివాదం అయింది. కానీ ఈ వివాదం ఇప్పటిదేం కాదు, లోపల ఎప్పటి నుంచో ఉంది. అసలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలిజియం వ్యవస్థ నియమించుకోవటం మీద కూడా చాలా పెద్ద గొడవ ఉంది. సరే, ఏది ఏమైనా
రాష్ట్రపతి వ్యవస్థ మీద, గవర్నర్ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకి కారణం వీళ్ళ ప్రవర్తన కూడా. అది తప్ప రైటా ఒక చర్చ, దానికి కారణం ఏంటి అనేది రెండో చర్చ. ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నర్ల వ్యవస్థ చూడండి. గవర్నర్ల వ్యవస్థను కేంద్రం ఎలా ఆడిస్తే అలా ఆడించే పరిస్థితి ఉంది. కనీసం రాష్ట్రపతిని అన్నా సరే ఈ ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడతారు. గవర్నర్ని అయితే నామినేట్ చేస్తారు. ప్రత్యేకించే కేంద్రంలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు రాష్ట్రపతి చేత నామినేట్ చేపిస్తారు. ఈ గవర్నర్ను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో చూడండి, తమిళనాడులో గవర్నర్ కి రాష్ట్ర ప్రభుత్వానికి పడదు. అక్కడ శాసనసభ ఆమోదించిన బిల్లు ప్రాంతీయ పార్టీలు ఉన్న ప్రతి చోట కేంద్రంలో పార్టీ ఉంటే ప్రాంతీయ పార్టీలు ఉంటే ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. గతంలో మనం తమిళ విషయంలో కూడా అదే చూసాం. అప్పుడు కూడా బిల్లులు అప్పుడే జరిగింది. తమిళ విషయంలో కేసీఆర్ గవర్నమెంట్ పెద్ద తగాదే జరిగింది కదా. ఇప్పటికీ కేరళ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ చాలా పెద్ద ఫైట్ నడుస్తుంది కదా. సరే, దీనికి పులుస్తా పడాలంటే ఖచ్చితంగా గవర్నర్ అధికారాల మీద కొన్ని పరిమితులు పెట్టాల్సిందే. వాళ్ళ చేతుల్లోకి ఎన్నాళ్ళైనా బిల్లులు పెండింగ్ లో పెట్టుకుంటాం. మేము ఏ బిల్లుని ఆమోదించామంటే వాళ్ళ ప్రజాప్రతినిధిరా, ప్రజల ఆలోచనతో సంబంధం ఉన్నవాళ్ళరా. ఇప్పుడు ప్రజాప్రతినిధికి ఇయ్యాలిగా ఒకరోజు కాకపోతే ఇంకో రోజు భయం వస్తుంది. రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో మనకు ఓటేయరని ఒక భయం ఉంటది. కానీ గవర్నర్కి ఏం భయం ఉంటది? గవర్నర్కి ఏ భయం ఉండదు కదా. నామినేటెడ్ పదవి 5 సంవత్సరాలు ఉంటాడు, పోతాడు. ఆ భయం లేనటువంటి వ్యవస్థ గవర్నర్ది. కాబట్టి ఖచ్చితంగా బిల్లులు ఇప్పుడు కేవలం రాజ్యాంగబద్ధస్తుడు కాబట్టి రాష్ట్రపతి గవర్నర్ మాత్రమే కాదు, ఈవెన్ దో రాజ్యాంగబద్ధ పదమైనటువంటి స్పీకర్ అధికారాల మీద కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే అనవత పిటిషన్ ఉన్నాయి, ఎన్నాళ్ళైనా పెండింగ్ లో పెట్టుకుంటామంటే దానికి ఒక టైం బౌండ్ లేకుండా. అంటే ఇక్కడ ఏ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఉన్నాయో అవే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉపయోగించుకొని, అంటే రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఉపయోగించుకొని రాజ్యాంగ విలువనే తొంగలో దొక్కితే, రాజ్యాంగబద్ధ వ్యవస్థనే తొంగలో దొక్కితే దాన్ని మాట్లాడకూడదా? ఇప్పుడు న్యాయ వ్యవస్థ యొక్క జడ్జిని న్యాయ వ్యవస్థ నిర్మించుకోవటం మీద ఏ రకమైన డిబేట్ జరగాలో, ఈ రాష్ట్రపతి గవర్నర్లు రాజ్యాంగబద్ధ వ్యవస్థలుగా, లేదు స్పీకర్ రాజ్యాంగబద్ధ వ్యవస్థలుగా ఉండి రాజ్యాంగ విలువలనే తొంగలో దొక్కటం మీద కూడా అంతే డిబేట్ జరగాలి. ఎందుకంటే వీళ్ళని డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకోరు, డైరెక్ట్ గా ప్రజలకు వీళ్ళు సమాధానం కారు. ప్రజలతో సంబంధం లేని వ్యవస్థలు, రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన వ్యవస్థలు. కానీ వీళ్ళే రాజ్యాంగ విలువలు తిరోగతాలు దొక్కటం గతంలో మనం అనేక మార్లు చూసాం. కాబట్టి ఖచ్చితంగా దాని మీద కొన్ని పరిమితులు విధించాల్సిందే. అయితే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యని స్వాగతించాలంటే సుప్రీంకోర్టు వెనకాల కూడా చాలా గోతులు ఉన్నాయి. ఇప్పుడు దురస్కరం ఏంటంటే రాజ్యాంగం అంటే అమల్లోకి వచ్చినటువంటి 75 సంవత్సరాల తర్వాత అసలు మనకు ఎదురైన ఛాలెంజ్ల మీద ఒక పెద్ద డిబేట్ జరగాలి. ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల మీద, ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల మీద, రాజ్యాంగ మౌలిక సూత్రాల అమలు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల మీద పెద్ద డిబేట్ నడవాలి. డిబేట్ నడిచి ఏ విషయాల్లో రాజ్యాంగం మార్చుకోవాల్సి ఉందో, ఎందుకంటే ఆ రోజుకున్న పరిస్థితుల్లో రాజ్యాంగం రాశారు. తర్వాత రాజ్యాంగం అమలు చేసే క్రమంలో అనేక సవరణలు కూడా వచ్చాయి. సవరణలు వచ్చినప్పటికీ కూడా మౌలిక సూత్రాలకు అనుగుణంగానే సవరణలు వస్తున్నాయి. కాబట్టి ఈ సవరణలు వచ్చినప్పటికీ కూడా ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలు, దానికి రాజ్యాంగం చెప్పలేకపోతున్న సమాధానాల మీద చర్చ జరగాలి. ఇప్పుడు రాజ్యాంగం కొన్ని విషయాలు సమాధానం లేదు. గవర్నర్ ఎన్నాళ్ళు బిల్లు ఆపవచ్చు, స్పీకర్ ఎన్నాళ్ళు అనత పిటిషన్ పెట్టుకోవచ్చు, రాష్ట్రపతి ఒక బిల్లుని తొక్కి పెట్టవచ్చు, ఒక ఆర్థిక బిల్లు. అంటే ఇందులో ఇంకా క్వశ్చన్స్ కూడా చాలా వినిపిస్తున్నాయి. 1 సెకండ్ వస్తాను, మీ దగ్గరకు వస్తా. కార్తిక్ గారు, బిఫోర్ దట్ ఒకసారి శ్యామ్ సుందర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్యామ్ సుందర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అంటే గవర్నర్లకు టైం లిమిట్ లేదా టైం లిమిట్ లేదు, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఏం చేయకుండా ఒక ఇనాక్షన్ మోడ్ లో పెడుతున్నారు. అసలు యాక్టివ్ మోడ్ లో లేదు. ఆ బిల్స్ అట్లే ఉంటున్నాయి పెండింగ్ లో. ఈ బిల్లులు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి దగ్గర కూడా బిల్లులు పెండింగ్ లోనే ఉంటున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ పైన ధన్కర్ రెస్పాండ్ కావడం జరిగింది, భారత ఉపరాష్ట్రపతి. సో సుప్రీంకోర్టుకు అంత అధికారాలు లేవు అన్నదే ఆయన చేసినటువంటి కామెంట్. అసలు దేశం ఎక్కడికి పోతుంది, ఎవరు చేయాల్సిన పనులు ఎవరు చేస్తున్నారు, చట్టాలని న్యాయ వ్యవస్థ చేస్తే ఇక కార్యనిర్వాహక శాసనశాఖ వీటి పని ఏంటి, సో ఎక్కడ పోతుంది అన్నది ఇంకో పాయింట్. అయితే ఇందులో కార్తిక్ గారి మాటల్లో ఇంకొక అర్థం కూడా కనిపించింది. టైం లిమిట్ అనేది లేదా రాజ్యాంగంలో దాంట్లో మార్పులు ఏమైనా జరపాల్సినటువంటి అవసరం ఉంటుందా? అండ్ స్పీకర్ విషయంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఎన్నికలు రావని చెప్పేసి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదాన్ని ఎన్నికలు రావని శాసనసభలో చెప్పినటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్? అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాజ్యాంగ రచన సమయంలో
ఇలాంటి రాబోతున్నాయి, ఇలాంటి తెలివితేటలు వస్తాయి, ఉపయోగిస్తారు, స్పీకర్లు ఇట్లా ఉంటారు, గవర్నర్లు ఇట్లా ఆగుతారు, రాష్ట్రపతి ఇలా ఉంటారని ఊహించలేదు అప్పుడు. ఉమ్, ఎమ్మెల్యేలు ఇట్లా పార్టీలు మారిపోతారు. ఎమ్మెల్యేలు అంతకుముందు ఒక్కొక్కరు మారినా పార్టీ మారడానికి పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చేది కాదు వాళ్ళకి. ఇప్పుడు గంపగుత్తగా మారాలంటున్నా గంపగుత్తగా మారుతున్నారు. ఉమ్, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఏదైతే ఉందో అది ఉమ్, రాజ్యాంగంలో లొసుగులు అనేవి ఉన్నాయి, అందులో డౌట్ అక్కర్లా. కాకపోతే న్యాయ వ్యవస్థ ఏదైతే ఇది అన్యాయం అని చెప్పాల్సినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ కూడా తప్పుదారిలో పోతుంది. ముఖ్యంగా ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను నేను. తమిళనాడు కేసులో గవర్నర్ విషయంలో రాష్ట్రపతిని ఆదేశించినటువంటి సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ కేబినెట్ చేసినటువంటి ఒక నిర్ణయాన్ని మేము సమీక్షించలేమన్నా. ఉమ్, ఇది ఎంతవరకు కరెక్టు? ఒక కేబినెట్ చేసిన నిర్ణయాన్ని మీరు సమీక్షించలేరు, కానీ గవర్నర్ను ఆ రాష్ట్రపతిని కూడా ఆదేశించగలరు, మీరు ఇట్లా చెయ్యాలా, ఈ టైం బౌండ్ లో చెయ్యాలి. ఉమ్. సో దీని అదే కౌంటర్ ఇంకో విషయంలో- మాట కూడా, మొన్న ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరికితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అదే చేయరా? నేను సో చెప్తాను. వీళ్ళే అదే అతీతమా వస్తాను. న్యాయ వ్యవస్థకు, చట్టానికి అని చెప్పేసి అదే ఇంకో వస్తాను. కామెంట్ కూడా అదే చేశారు ఆయన. అది వస్తాను. మణిపూర్ లో జరిగినటువంటి అల్లర్ల విషయంలో తీవ్రంగా స్పందించి తీవ్ర చర్యలకు అవును. ఆదేశించినటువంటి సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్లో ఇంతగా అల్లర్లు జరుగుతుంటే ఉమ్, అక్కడ ఉన్నటువంటి హిందువులు అలో రామచంద్ర అని చెప్పేసి పరిగెత్తి పారిపోతుంటే ప్రాణాలు కాపాడుకోవడానికి, వాళ్ళ ఆస్తులు దహనం జరుగుతుంటే, అత్యాచారాలు జరుగుతుంటే కనీసం స్పందించలేదు. అదే టైంలో హైకోర్టు, కలకత్తా హైకోర్టు స్పందించి సెంట్రల్ ఫోర్స్ దించి అల్లర్లను కంట్రోల్ చేయమన్నదంటే ఎంత తీవ్రమైన విషయము. అవును. దాన్ని ఎందుకు సుప్రీంకోర్టు పట్టించుకోలేదే? మణిపూర్ విషయంలో ఎందుకు పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది, అక్కడ చర్యలు తీసుకోండి, తీవ్రమైన చర్యలు తీసుకోండి అని ఆదేశించింది? అంటే ఎక్కడ నిష్పక్షత ఉంది సుప్రీంకోర్టుకి? సుప్రీంకోర్టుకి నిష్పక్షత ఉన్నప్పుడు కదా నువ్వు ఇతరులకు తప్పులు లెక్క పెట్టాలి. Yes. మీ దగ్గరే తప్పులు ఉన్నాయి. నోట్ల కట్టలు దొరికిన తర్వాత వారం రోజులకు ఒక పత్రిక బయట పెడితే, అవును. వారం రోజులకు అప్పుడు మీరు చల్లగా చావు కబురు చెప్పినట్టు చెప్పారు బయటకి. అంటే అప్పటిదాకా ఏం చేశారు అంటే దాచిపెట్టాలని చూసినట్టే కదా. సో అప్పుడు కూడా ట్రాన్స్ఫర్ హైకోర్టు- చేశారు, అప్పుడు కూడా జడ్జిని ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేశారు తప్ప హైకోర్టు ఎట్లాంటి యాక్షన్ న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరికితే వారం రోజుల పాటు ఆ వార్త బయటకు రాకుండా, ఈవెన్ ఉపరాష్ట్రపతికి కూడా తెలియదంట. పత్రికల్లో వచ్చిన తర్వాతనే వారం రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి గారికి తెలిసిందంట. ఆయన నిన్న చెప్పారు ఆ విషయం కూడా. అంటే న్యాయ వ్యవస్థ, నువ్వు తప్పులు వెతుకుతున్నావు కానీ నీ దగ్గర తప్పులు పెట్టుకుంటున్నావు కదా. తప్పులు వెతకాల్సినటువంటి న్యాయ వ్యవస్థ, తప్పులు వెతికి సరి చేయాల్సినటువంటి న్యాయ వ్యవస్థ స్థాయి మరిచి వ్యవహరిస్తుంది కొన్ని సందర్భాలు. ఇప్పుడు అదే ఒక విషయంలో నేను కొన్ని విషయాలలో, చాలా విషయాలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు శబరిమలలో మహిళల ప్రవేశం గురించి స్పష్టంగా ఆదేశించింది, మహిళలకు ఎందుకు ప్రవేశం ఇవ్వాల్సిందే అని చెప్పేసి. అదే దేశంలో ఉన్న ఏ ఒక్క మసీదులో కూడా మహిళలకు ప్రవేశం లేదు. దాని విషయం మాట్లాడితే మతపరమైన విషయాల్లో మేము జోక్యం చేసుకోమండి. సో అన్ని విషయాల్లో ఒకే విధంగా ఉండాల్సినటువంటి న్యాయ వ్యవస్థ ఒక్క ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. శబరిమల దేవాలయంలో ఇంకో దేవాలయంలో మహిళలకు ప్రవేశం లేదు. కాదు శ్రీకాంత్ దాన్నే ఇష్యూగా చేసి ఆదేశించింది ఒక శబరిమల నిమిషం కార్తిక్ గారు. అట్లాంటి సందర్భాల్లో ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేసేస్తా. అలాంటి సందర్భంలో దేశంలో ఏ మసీదులోకి మహిళలకు ప్రవేశం లేదు. దాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేయలేదు సుప్రీంకోర్టు? వక్ఫ్ బోర్డు విషయంలో కూడా, వక్ఫ్ బోర్డ్ ఈజ్ నాట్ ఎ టెంపుల్. వక్ఫ్ బోర్డ్ ఈజ్ నాట్ ఎ టెంపుల్. అది ఒక రకంగా పచ్చిగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ సంస్థ. ఆ వక్ఫ్ బోర్డ్ కారణంగా ఏ ఒక్క సామాన్య ముస్లిం కు లాభం జరగలేదు ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో. సమయం లేదు. ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని లక్షల ఎకరాలు కూడా అన్ని పెద్ద వాళ్ళ చేతుల్లో కబ్జా అయి ఉన్నాయి. అవన్నీ కూడా ప్రయత్నం చేస్తే అందులో మా ముస్లిమేతరులు ఎందుకు ఉండాలని సుప్రీంకోర్టు అడుగుతుంది. ఒక విషయం నేను చెప్తున్నాను ఇక్కడ,
ముస్లిమేతరులు ఎందుకు ఉండాలి అంటే ముస్లిమేతరుల ల్యాండ్స్ కూడా ఆ కబ్జాలో ఉన్నాయి, వక్ఫ్ బోర్డు కబ్జాలో ఉన్నాయి. కాబట్టి చేద్దాం, చర్చ చేద్దాం. అంటే మీరు అన్నట్టు ఇందాక కార్తీక్ గారు చెప్పినట్టు ఇది ఇక్కడి వరకే చేయాల్సిన చర్చ కాదు, పూర్తిగా వ్యవస్థలపైన దేశవ్యాప్తంగా ఒక బలమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కార్తీక్ గారు ఎక్కువ టైం ఇవ్వలేను, దయచేసి 30 seconds. శ్యామ్ సుందర్ గారి కొనసాగింపే కోర్టుల వైపు వేలెత్తి చూపాల్సి వచ్చినప్పుడు అనేక పాయింట్స్ ఉన్నాయండి. ఒక కేసుని ఎన్నాళ్ళు విచారిస్తారు. ఎగ్జాంపుల్ 2010-11లో మన తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద కేసులు 20 సిబిఐ ఈడీ కేసులు సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత సిబిఐ కోర్టు పరిధిలో ఉన్నాయి. కానీ ఇంతవరకు విచారించకపోవడం వల్ల చిన్న ఆస్తులుగా 43,000 కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ ధనాన్ని హంకామా చేశారు, సెల్ కంపెనీలు ఉపయోగించుకున్న అన్న కేసులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అవి తేల్చకపోవటం ఫలితంగా ఆ దోషి అంటే దాన్ని తేల్చకపోవడం ఫలితంగా అతను మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. ఒకసారి ఒక దోషి అంటే ఇప్పటి వరకు నిందితుడిగానే ఉన్నాడు కాబట్టి దోషిగా తేల్చకపోవడం ఫలితంగా మళ్ళీ అతను ముఖ్యమంత్రి కాగలిగితే ఇంకెంత దోషి ఉంటాడు? వ్యవస్థల మీద భయం ఉంటుందా? ఇప్పుడు ఇంకోటి వివేకానంద రెడ్డి గారి కేసు 6 సంవత్సరాల క్రితం కేసు. ఈ 6 సంవత్సరాల కాలంలో 6 చనిపోయారు. ఈ 6 చావులకి ఎవరు బాధ్యత వహిస్తారు? 6 సంవత్సరాలు ఇది ల్యాక్ కావటం వల్లే 6 చనిపోయారు. నిందితులు బయట తిరగటం వల్లే చనిపోయారని అనుమానం. ఇప్పుడు ఈ 6 చావులకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఒకటే గవర్నర్ గారి టైం వార్నింగ్ మాట్లాడుకుంటున్నాం, స్పీకర్ గారి టైం వార్నింగ్ మాట్లాడుకుంటున్నాం, రాష్ట్రపతి గారి టైం వార్నింగ్ మాట్లాడుకున్నాం, కోర్టుల టైం వార్నింగ్ కూడా, కేసుల విచారణ టైం వార్నింగ్ కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ, అవును. యా, నిజంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, శ్యామ్ సుందర్ గారు, అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.